ఏం చేస్తున్నారు ఇవాళ? ఇది ఏంటంటే ఉల్లికారం ఉల్లిపాయ బోండా అన్నమాట. ఉల్లికారం ఉల్లిపాయ బోండా కాంబినేషన్. ఉల్లికారం చేస్తాము, అలానే ఉల్లిపాయ బోండా. వావ్, ఇది బాగుంది, పేరు కూడా భలే ఉంది వెరైటీగా. ఉల్లికారం ఉల్లిపాయ బోండా ఇప్పుడు చేయబోతున్నామంట. అయితే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. ఉల్లికారం ఉల్లిపాయ బోండా తయారు చేసుకునే విధానం: ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, ఉప్పు, కారం, కరివేపాకు, మైదా పిండి, శనగపిండి, వంట సోడా, నూనె, కొత్తిమీర. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ఉల్లిపాయ బోండం చేస్తున్నామా ఉల్లికారం చేస్తున్నాం? ఆయిల్ పెట్టేసాయి. నేను కారంకి అది మిక్సీకి వేసేసాము, తర్వాత కలిపి బోండా. చాలా ఫాస్ట్ చేసుకోవచ్చు. డన్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ పెట్టేసాం, వేడెక్కింది. నెక్స్ట్ ఇది ఉల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకున్నాం. ఫస్ట్ ఇందులో వెల్లుల్లిపాయలు, ఉప్పు, అలాగే కారం, కొద్దిగా జీలకర్ర. ఇదంతా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఉల్లిపాయ కారానికి మనం బోండాలు వేసుకుంటాం కదా, దాని కాంబినేషన్ ఇది పేస్ట్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, జీలకర్ర. డన్. ఇది ఈ లోపు మిక్సీ పెట్టించుకొని వచ్చేద్దాం. అంతేగా? అంతే. ఇప్పుడు బోండాలకు ప్రిపేర్ చేసుకుందాం. ఉల్లిపాయలు, 1 కప్పు ఉల్లిపాయలు, మైదా పిండి, ఓకే, ఇందులో శనగపిండి, ఉప్పు కొద్దిగా, అలాగే కొంచెం కారం, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, వంట సోడా కొద్దిగా, జీలకర్ర. ఓకే, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఓకే, సో మీరు బోండాలు వేసే ముందు ఉల్లి కారం కూడా వచ్చేసింది, రెడీగా ఉంది. ఇది ఇలాగే ఉంచాలా? అలాగే. ఆయిల్ వేడెక్కింది. బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేస్తే రెడీ అయిపోయినట్టే. ఉల్లిపాయ బోండం రెడీ. సో ఇప్పుడు ఫైనల్గా అన్నీ రెడీ అయిపోయి సర్వ్ చేసేద్దాం. బాగా ఫ్రై చేసావు. సో ఇది ఉల్లికారం అనమాట. ఇది ఇలాగే తింటారు, తాలింపు అదే వద్దు. ఓకే ప్రవీణ, ఉల్లికారం ఉల్లిపాయ బోండా రెడీ అయిపోయింది. టేస్ట్ చేయండి ఎలా ఉంది. ఓకే, వేడి వేడిగా ఉన్నాయి. ఉల్లికారం ఉల్లిపాయ బోండా తయారు చేసుకునే విధానం: ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, ఉప్పు, కారం, కరివేపాకు, మైదా పిండి, శనగపిండి, వంట సోడా, నూనె, కొత్తిమీర. ఉల్లికారం ఉల్లిపాయ బోండా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం, జీలకర్ర వేసి దాన్ని మిక్సీలో మెత్తగా చేసి ఉల్లికారం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందు ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా మైదా పిండి, కొంచెం శనగపిండి, ఉప్పు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా వంట సోడా, జీలకర్ర వేసి బాగా కలపాలి. తర్వాత కొంచెం నీళ్లు పోసి
మళ్ళీ బాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండిని వేడెక్కిన నూనెలో బోండాల్లాగా వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన బోండాలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని మనం రెడీ చేసుకున్న ఉల్లికారాన్ని ఒక బౌల్లో పెట్టి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఉల్లికారం ఉల్లిపాయ బోండా రెడీ.